ఇటు హౌతీస్ అండ్ ఇరాన్ కలిసి ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్, ఉగాండా, అమెరికా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వార్ లో ఇంక్లూడ్ అయ్యారు. ఈ వార్ డే బై డే పెరుగుతుంది. ఇజ్రాయెల్ సైడ్ ఏమో ఉగాండా వచ్చింది అండ్ ఇరాన్ వైపు ఏమో హౌతీస్ వచ్చారు. సో వీళ్ళిద్దరు మళ్ళా గెలిచారు. ఈ వార్ పెద్దదయ్యే ఛాన్స్ డే బై డే పెరిగిపోతుంది. అండ్ ఇంకో పక్కేమో ట్రంప్ యురేనియం కోసం పెద్ద ఆపరేషన్స్ ప్లాన్ చేస్తాం. ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ ఇవాళ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. ఇరాన్ సైడ్ హౌతీస్ కొత్తగా యుద్ధంలోకి వచ్చారు. ఎవరి హౌతీస్ ఎందుకు వచ్చారు? వాళ్ళ దాకా రాకుండా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఈ వార్ లో ఇరాన్ కి సపోర్ట్ చేయాలని? హౌతీస్ అంటే ఎవరు? హౌతీస్ అంటే ఒక తిరుగుబాటు గుంపు. ఈ తిరుగుబాటు గుంపుకి సపోర్ట్ ఇచ్చేది ఎవరు? ఇరానే. అసలు వీళ్ళు ఎలా ప్రాచీనంలోకి వచ్చారు? వీళ్ళు ఒక గుంపులా ఎలా ఫామ్ అయ్యారు? చాలా సంవత్సరాల క్రితం ఒక నార్మల్ గుంపులా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ మీద ఏదో కోపంతో ఒక తిరుగుబాటు స్టార్ట్ చేశారు. అలా ఈ హౌతీస్ ది పెద్ద గ్రూప్ లా ఫామ్ అయిపోయింది. సో ఇలా గ్రూప్ లా ఫామ్ అయిన హౌతీస్ 2014 యమన్ క్యాపిటల్ అయిన సనాని ఆక్యుపై చేశారు. సో సనాన్ ఆక్యుపై చేసి అండ్ ఇలా ఆక్యుపై చేసినప్పుడు ఆ దేశ ప్రధాని అక్కడి నుంచి పారిపోయాడు. ఒకే ఒక్క తిరుగుబాటు గుంపు దేశంలో నుంచి ఆ ప్రెసిడెంట్ ని పారిపోయేలా చేసింది. ఇంక వీళ్ళు మాత్రం ఊరుకుంటారంటే యమన్ వాళ్ళు ఏం చేశారు? సౌదీ అరేబియా సపోర్ట్ తీసుకొచ్చారు. ఇంకా ఇటు సౌదీకి ఇటు హౌతీ గ్రూప్ కి పెద్ద యుద్ధమే జరిగింది. లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. సో ఇటు హౌతీస్ మీద సౌదీ అరేబియా కూడా వెయిట్ చేస్తుంది. ఈ హౌతీస్ ఇరాన్ కి సపోర్ట్ గా వచ్చారు. అసలు ఇరాన్ కి హౌతీస్ ఎందుకు సపోర్ట్ గా వచ్చారు? హౌతీస్ ఒక స్ట్రాంగ్ టీమ్ గా ఫామ్ అవడానికి ఇరాన్ బాగా హెల్ప్ చేసింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళకి కావాల్సిన వెపన్స్ ఇచ్చింది అండ్ వాళ్ళ ఆర్మీకి సరిపడా ఫండ్స్ ఇచ్చింది. సో ఇలా హౌతీస్ ని ఇరాన్ చాలా కాలంగా పోషించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? ఈ హౌతీస్ అనే ఆయుధాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద తిరుగుబాటు గుంపు అండ్ వార్ లో గనక ఇంక్లూడ్ అయితే ఈ వార్ డే బై డే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ హౌతీస్ ఏం చేశారు? రెడ్ సీలో ఇస్రాయెల్ కి సంబంధించిన షిప్స్ ని టార్గెట్ చేశారు. కేవలం ఇజ్రాయెల్ కి సంబంధించిన షిప్స్ మాత్రమే టార్గెట్ చేశారు. మేము రెడ్ సీని బ్లాక్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ కూడా చేశారు. ఎందుకు చేశారు? 2023లో ఇజ్రాయెల్ కి అండ్ హమాస్ కి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఈ హమాస్ కి సపోర్ట్ చేస్తూ ఈ హౌతీస్ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేశారు అండ్ అదే కారణం అని చెప్తున్నారు. సో రెడ్ సీన్ కూడా బ్లాక్ చేస్తామని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తున్నారు. సో రెడ్ సీన్ బ్లాక్ అయితే మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి? క్రూడ్ ఆయిల్ రేట్ బాగా పెరిగిపోతుంది అండ్ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. ఓన్లీ ఇండియాకే కాదు, చాలా కంట్రీస్ కి ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. రెడ్ సీన్ కనుక బ్లాక్ చేసి ఒక పక్క ఇరాన్ ఏమో హౌతీస్ తెచ్చింది, ఇంకో పక్క ఏమో ఇజ్రాయెల్ ఉగాండాని తీసుకొచ్చింది. ఇటు హౌతీస్ అండ్ ఇరాన్ కలిసి ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్, ఉగాండా, అమెరికా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వార్ లో ఇంక్లూడ్ అయ్యారు. ఈ వార్ డే బై డే పెరుగుతుంది. ఉగాండా ఆర్మీ చీఫ్ ఏమంటున్నాడు? మీరు కనుక ఇజ్రాయెల్ ని ఇంకా డే బై డే టార్గెట్ చేస్తే మేము ఊరుకోము, మేము కూడా వార్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన సపోర్ట్ ని వ్యక్తం చేశారు త్రూ సోషల్ మీడియా. ఉగాండా ఎందుకు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది? యుగాండా కొన్ని సంవత్సరాల క్రితం క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇజ్రాయెలే హెల్ప్ చేసింది, ఫండింగ్ ఇచ్చింది, ఆర్మీని ట్రైన్ చేసింది, వెపన్స్ ఇచ్చింది. సో ఇలా ప్రతి విషయంలో ఉగాండాని ఆదుకుంది అండ్ మ్యూచువల్ హెల్ప్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కి ఉగాండా హెల్ప్ చేసింది, ఉగాండాకి ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది. సో వీళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ బెనిఫిట్ పొందుతున్నారు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు. సో అందుకే ఉగాండా ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉంది. ఇంకొక పక్క ట్రంప్ ఏం చేస్తున్నారు? ఇరాన్ లో ఒక గ్రౌండ్ ఆపరేషన్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ట్రంప్ ప్లాన్. ఈ యురేనియం ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ఇరాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఈ గ్రౌండ్ ఆపరేషన్ కొన్ని డేస్ కంటిన్యూ అవ్వాలి. ఇరాన్ దగ్గర దాదాపు 450 కేజీల యురేనియం దాకా ఉంది. ఈ యురేనియం తో పెద్ద పెద్ద న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు అని చెప్పేసి అమెరికా అంటుంది. అండ్ ఎలా అయినా ఈ యురేనియం ని వాళ్ళ దగ్గర లాగేసుకోవాలని ప్లాను. ఇరాన్ ఏం చెప్తుంది? అసలు ఈ యురేనియం మేము న్యూక్లియర్ వెపన్స్ కి వాడలేదు, మెడికల్ పర్పస్ కి అండ్ అదర్ సైన్స్ పర్పస్ కి వాడుతున్నాం అని చెప్తుంది. సో ఈ యురేనియం ని ట్రంప్ ఎలా అయినా తన దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి గ్రౌండ్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయాలని ప్లాన్ చేశాడు. అది కూడా ఎలాగా? శాంతి మార్గంలోనే అండ్ ఆల్రెడీ పెట్టుకున్న కండిషన్స్ లో ఈ యురేనియం ని ఇవ్వాలని చెప్పేసి ఒక పాయింట్ ఇంక్లూడ్ చేశాడు. సేమ్ అలానే ఇచ్చేయాలని చెప్పి అడిగాడు. ఇరాన్ ఆబ్వియస్ గా ఒప్పుకోదు అండ్ యుద్ధం పెరుగుతూనే ఉంటుంది. ట్రంప్ ఈ గ్రౌండ్ ఆపరేషన్ కండక్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.